శ్రీ గురుభ్యో నమః. నేను మీ నోముల రమేష్ ఋషి. ఆంగ్ల నామ సంవత్సరములో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉత్తమంగానే ఉంటుంది. ఎవరికైతే వారు చేయు కార్యములు అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయో అవి దూరమవుతాయి. ఈ సంవత్సరము శని 10వ స్థానములో, రాహువు 4వ మరియు 5వ స్థానములో, గురువు 9వ మరియు 10వ స్థానములో. అందువలన వీరు చేయు కార్య వ్యాపారంలో సమయము సామాన్యంగా ఉంటుంది. ఎవరైతే చాతుర్యాన్ని ప్రదర్శించగలుగుతారో వారికి ఆదాయం బాగా ఉంటుంది. కానీ ఎవరైతే రిస్కు సంబంధించిన కార్యములు చేస్తూ ఉంటారో మరియు భవిష్యత్తులో సహాయం అందుతుందని ఆశిస్తూ కూర్చుంటారో వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. శనీశ్వరుని కారణముగా ఖర్చు అధికముగా ఉంటుంది. మీనరాశి వారి మీద ఈశ్వరుని యొక్క కృప విశేషముగా ఉంటుంది. దీని మూలంగా ఈ రాశి వారికి భాగ్యము సహకరిస్తుంది. ఎవరైతే గత సంవత్సరంలో కష్టములు అనుభవించారో వారికి ఈ సంవత్సరం కష్టము దూరమవుతాయి. ఎవరైతే వారి మనస్సుకు నచ్చినది చేస్తూ ఉంటారో, ఇతరుల సలహాలు పాటించరు, వారు తీసుకునే నిర్ణయం తప్పక అయ్యో ఆస్కారం ఉంది. ఈ సంవత్సరము గురువు యొక్క స్థితిని 9వ మరియు 10వ స్థానంలో మధ్యన ఉన్నందున ఎక్కువ మంది సుఖ సంబంధమైన ఆనందమును అనుభవిస్తారు. షేర్ మార్కెట్ కార్యములు చేయువారు వారి యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది. కానీ శనీశ్వరుని యొక్క స్థితిని 10వ స్థానంలో ఉన్నందున ఎక్కువ స్వార్థము మూలంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ సంవత్సరం చాలామంది దూర లేక విదేశీ ప్రయాణం చేసే యోగం కలుగుతున్నది. అధిక ఖర్చులు చేసి అప్పుల ఊపిలో చిక్కున్నవారు కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ చాలామందికి మనస్సు కొత్త అప్పులు చేయాలని కోరిక పెరుగుతుంది. ఎవరి పత్రికలో సర్పదోషము ఉన్నదో ఈ సంవత్సరం వారు తప్పనిసరిగా సర్పదోషము శాంతి చేయించుకొనగలరు. అలా చేయల అభివృద్ధి చెందడం చాలా కష్టము. గత సంవత్సరంలో ఎవరికైతే ఉద్యోగం మార్పులు రాలేదో వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నవంబర్ నెల తర్వాత సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటూ ఉంటారో వారి యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది. ఈ స్త్రీలకు ఈ సంవత్సరము ఉన్నతి కారకము. చాలామంది స్త్రీలు పుత్ర సంతానం పొందే యోగం ఉన్నది. వివాహం కావలసిన కన్యలకు వివాహం తప్పకుండా అవుతుంది. సంతానం నుంచి శుభ సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా శుభకార్యం జరుగుతుంది. ఉద్యోగము చేయు స్త్రీలకు ఉద్యోగంతో పాటు మరికొన్ని కార్యములు చేయటం జరుగుతుంది. శుభం భూయాత్. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.